కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు జీనుమణిబాబు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, పాండ్రంగి రాంబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపి నివాళులర్పించారు. ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని వారు కొనియాడారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. జగ్గంపేటలోని కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గ్రామంలో ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు 102వ పుట్టినరోజు శుభ సందర్భంగా మా సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు మా జగ్గంపేట నాయకులు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 అంశాలతో ప్రజల్లోకి వచ్చి కూడు, గుడ్డ, నీడ అన్న అంశంతో వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి తక్కువ ధరకు వస్త్రాల ప్రజలకి పంచిపెట్టి అలాగే పేదవారి అందరికీ కూడా ఇల్లు పంచిపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే తెలుగు ప్రజలకు అందరికీ కూడా గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు. తక్కువ సమయంలో 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. అలాగే ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకుని ఆయన పార్టీలో ఆంధ్ర రాష్ట్రాన్ని దిశ మార్చగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడలోనే మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా తీసుకెళ్తున్నారు. అలాగే మా నియోజకవర్గం వస్తే మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా 102వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి ఘననివాళులు అర్పించాం. అలాగే ఆయన మన మధ్యలో లేకపోయినా ఎప్పుడు కూడా ఈ పార్టీకి ఎన్నంటే వెనకాల ఉండి ఆయన ఈ పార్టీని ఎప్పుడూ నడిపిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా చాలా ఈ దినదిన పార్టీని అభివృద్ధి చేసి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కొంతమంది దుష్టశక్తులు ఎంతమంది ఏమన్నా సరే తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా జనాల్లో నిలిపే రెపరెపలాడే పసుపు జెండాని ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జ్యోతుల నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా పార్టీని వెన్నంటూ ఉండి పార్టీని ముందుకు నడిపించే వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ముఖ్య భాగాలై ఉన్నారు. అలాగే వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం కూడా జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారికి మన మధ్యలో ఎప్పుడు లేనట్టు అనుకుంటాం కానీ ఎప్పుడు మన మధ్యలో ఉన్నట్టే ఆయన లేనట్టు ఎప్పుడు ఉండడం. అలాగే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ఇంకా ఎక్కువ జనంతో ఇంకా ఎక్కువ భాగంతో ఇంకా ఎక్కువ అభివృద్ధితో ఇంకా ముందు ఇంకా చేయాలని మనసారా కోరుకుంటూ జై జై ఎన్టీఆర్.